హాయ్, వెల్కమ్ టు ఎడ్యుఫార్మ్ ఛానల్. ఈరోజు మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. భారతదేశం 2020లో ఏ దేశాలతో ఎక్సర్సైజ్లో పాల్గొంది, ఎక్కడ పాల్గొంది అనేది వివరంగా తెలుసుకుందాం. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్ ఇది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇమ్నెక్స్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు మయన్మార్ దేశాల మధ్య జరిగింది. దీనికి వేదిక విశాఖపట్నం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇమ్నెక్స్ ఈ రెండు కలిపితేనే ఐ అంటే ఇండియా, ఎంఎన్ అంటే మయన్మార్, ఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఇమ్నెక్స్ ఎక్సర్సైజ్ ఇది ఇండియా మరియు మయన్మార్ దేశాల మధ్య జరిగింది. దీనికి వేదిక విశాఖపట్నం. నొమాడిక్ ఎలిఫెంట్ ఈ ఎక్సర్సైజ్ ఇండియా మరియు మంగోలియా దేశాల మధ్య జరిగింది. దీనికి వేదిక బక్లో, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్వివేరన్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు మాల్దీవుల మధ్య జరిగింది. దీనికి వేదిక వచ్చేసి పూణే. నెక్స్ట్ సముద్ర లక్ష్మణ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు మలేషియా దేశాల మధ్య జరిగింది. దీనికి వేదిక మలేషియా. అలాగే కజిండ్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరిగింది. దీనికి వేదిక పిథోర్గఢ్, యూకే. విన్బాక్స్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు వియత్నాం మధ్య జరిగింది. దీనికి వేదిక హనోయ్, వియత్నాం. నెక్స్ట్ అసెండెక్స్ ఎక్సర్సైజ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగింది. దీనికి వేదిక వచ్చేసి విశాఖపట్నం. అలాగే ఇండియా విత్ ఫ్రాన్స్తో చేసిన ఎక్సర్సైజెస్ 3. ఒకటి గరుడ. ఈ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది. దీనికి వేదిక ఫ్రాన్సే. 10 శక్తి అనే ఎక్సర్సైజ్ కూడా ఇండియా ఫ్రాన్స్ మధ్య జరుగుద్ది. దీనికి వేదిక జైపూర్, రాజస్థాన్లో ఉంది. అలాగే వరుణ ఎక్సర్సైజ్ అనేది 19.1 అనేది గోవాలో జరిగితే 19.2 జిబోటీలో జరిగింది. ఈ 3 ఎక్సర్సైజ్లు కూడా ఇండియా ఫ్రాన్స్తో చేసే ఎక్సర్సైజెస్ గరుడ, శక్తి మరియు వరుణ. అదేవిధంగా అమెరికాతో చేసే ఎక్సర్సైజెస్ 3 ఉన్నాయి. అవి టైగర్ ట్రంప్, దీని వేదిక వచ్చేసి విశాఖపట్నం. వజ్రప్రహార్ ఇది కూడా అమెరికాతో మనకున్న ఎక్సర్సైజ్. దీనికి వేదిక సీటెల్, అమెరికాలో ఉంది. అలాగే యుద్ధభ్యాస్ అనే ఎక్సర్సైజ్, ఇది ఇంపార్టెంట్. ఇది యుఎస్తో కలిపి చేస్తాం మనం. దీని వేదిక వాషింగ్టన్ DC. అదేవిధంగా నెక్స్ట్ జపాన్ దేశంతో చేసే ఎక్సర్సైజెస్ సహయోగ్ కైజీ, ఇది జపాన్తో చేసే ఎక్సర్సైజ్. దీనికి వేదిక చెన్నై. అలాగే పసెస్ అనే ఎక్సర్సైజ్ అనేది జపాన్తో చేస్తాం. దీనికి వేదిక హిందూ మహాసముద్రం. సిన్యూ మైత్రి అనే ఎక్సర్సైజ్, ఇది కూడా జపాన్తో చేస్తాం. దీనికి వేదిక పశ్చిమ బెంగాల్. ధర్మా గార్డియన్ ఈ ఎక్సర్సైజ్ కూడా జపాన్తో చేస్తాం. దీనికి వేదిక వచ్చేసి వైరాంగ్టే, ఇది మిజోరంలో ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్తో మనకున్న ఎక్సర్సైజెస్ తెలుసుకుందాం. అజయ్ వారియర్ ఇది ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. దీని వేదిక వచ్చేసి సాలిస్బరీ మైదానాలు, యూకేలో జరిగింది. అలాగే ఇంద్రధనుష్ కూడా యునైటెడ్ కింగ్డమ్తో ఉన్న ఎక్సర్సైజ్. దీని వేదిక వచ్చేసి హిందన్ ఎయిర్ ఫోర్స్, యూపీలో ఉంది.
ఇండియా వామన్ దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజెస్ 2. ఆల్ నగర్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు వామన్ దేశాల మధ్య జరిగాయి. దీని వేదిక వచ్చేసి ఒమన్. నాసిమ్ ఆల్ బహార్ ఇది ఇంకో ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు ఒమన్ దేశాల మధ్య జరిగింది. దీని వేదిక గోవా. నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్తో కార్పెట్ అనే ఎక్సర్సైజ్ జరిగింది. ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగింది. దీని వేదిక బంగాళాఖాతం. మరియు సంప్రీతి అనే ఎక్సర్సైజ్ ఉంది. ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. దీని వేదిక ఉమ్రోయ్ మేఘాలయలో ఉంది. అలాగే ఇండియా శ్రీలంక మధ్య మిత్రశక్తి మరియు స్లినెక్స్ అనే ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. మిత్రశక్తికి వేదిక ఇచ్చింది పూణే. అదేవిధంగా స్లినెక్స్ అనే ఎక్సర్సైజ్కి వేదిక ఇచ్చింది విశాఖపట్నం. ఒక ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ఇది మలబార్. ఇండియా మరియు అమెరికా, జపాన్ దేశాల మధ్య, ఈ 3 దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజు మలబార్ ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. దీనికి వేదిక ససోబే జపాన్లో ఉంది. అదేవిధంగా సిమెక్స్ ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ట్రైలాటరల్ అంటే 3 దేశాలు కలిపి పాల్గొనే ఎక్సర్సైజ్. దీనిలో ఇండియా, సింగపూర్ మరియు థాయిలాండ్ ఈ 3 దేశాలు కలిపి పాల్గొన్నాయి. దీనికి వేదిక పోర్ట్ బ్లేయర్ అండమాన్లో జరిగాయి. ఇది డస్ట్ లిక్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగాయి. దీనికి వేదిక ఉజ్బెకిస్తాన్. అలాగే సముద్రశక్తి అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరిగింది. దీనికి వేదిక బంగాళాఖాతం. బోల్ కురుక్షేత్ర అనే ఎక్సర్సైజ్ జరిగింది. దీనికి వేదిక యూపీ. ఈ బోల్ కురుక్షేత్ర అనేది ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్. ఇది కూడా ఇంపార్టెంట్. బిమ్స్టెక్ అనే విపత్తు నిర్వహణ వ్యాయామం జరిగింది. ఈ బిమ్స్టెక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనేది దీనికి వేదిక ఇచ్చింది ఒడిస్సా. ఇది ఇంపార్టెంటు. అలాగే సారెక్స్ అనే ఎక్సర్సైజ్ కండక్ట్ చేసింది ఇండియన్ కోస్ట్ గార్డు. దీనికి వేదిక ఇచ్చింది గోవా. సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ జరిగింది. అది అనేది నేపాల్ మరియు భారత్ మధ్య జరిగే ఎక్సర్సైజ్. దీనికి వేదిక సాలిజండి నేపాల్లో ఉంది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ భారత్ చైనా మధ్య జరిగే ఎక్సర్సైజ్. దీనికి వేదిక ఉమ్రై మేఘాలయ. జైరాల్ బహర్ అనే ఎక్సర్సైజ్ ఉంది. ఇది ఇండియా ఖతర్ మధ్య జరిగే ఎక్సర్సైజ్. దీనికి వేదిక దోహ్ ఖతర్ రాజధాని అక్కడ జరిగింది. ఇంద్రా అనే ఎక్సర్సైజ్ భారత్ మరియు రష్యాల మధ్య జరిగింది. దీనికి వేదిక బాబినా ఝాన్సీ యూపీలో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇంద్రా ఎక్సర్సైజ్ రష్యాతో. ఇవండి ఈ 2020లో భారత్ పాల్గొన్న ఎక్సర్సైజెస్ వివిధ దేశాలతో వాటి వేదికలు. ఇంకా వీటికి అప్డేట్స్ ఉంటే ఏమైనా మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మరియు వాటి బిట్స్ తెలుసుకోవడానికి, సంపాదించడానికి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎడ్యుఫామ్. థ్యాంక్ యూ.